భారతీయుడు 1 గురించి మాట్లాడుకుందామండి. 2 కన్నా భారతీయుడు 1 ఎలా ఉండేదంటే 96 మే నెల నాకు బాగా గుర్తు. 9వ తారీఖు రిలీజ్ అయింది అది. ఎందుకంటే పోస్టర్ మీద అతికించడం నాకు ఇంకా గుర్తు. మా ముందరే అతికించారు, చిన్నపిల్లలు కదా మేము చూస్తున్నాం. శ్రీకన్య థియేటర్కి, చాలని థియేటర్కి ఆల్మోస్ట్ ఇవ్వడం జరిగింది. అది సినిమా ఒక లెవెల్లో ఆడిందండి, చాలా బాగా. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మొత్తం ఇండియా అంతా ఎత్తిపోసారు. అసలు మర్మకళ ఇలా ఉంటుందనేసి, మర్మకళ ఇలా టెక్నిక్స్ ఉంటాయనేసి అవన్నీ భలే చూపించారు. దాని గురించి అతను వెతుకుతూ వెళ్ళే ఈ అధికారి అసలు నిజంగా హైలైట్. ఆ సినిమాకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా అందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. కానీ చాలామంది జీర్ణించుకున్న విషయం ఏంటంటే, చివరిలో ఏంటంటే కమల్ హాసను తన కొడుకుని చంపడం అన్నది, అది చాలామంది ఆ కాలంలో కొంత ఎక్కడో జీర్ణించుకోలేకపోయారండి. ఒక ఫాదర్ అన్నాడు, నేను చూడలేకపోయానండి ఆ విషయాన్ని.